మణిపూర్తో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ఇట్లాంటి ఈశాన్య రాష్ట్రాలన్నిట్లలో ఏదైతే సైనిక బలగాలకి ఇచ్చేటటువంటి ప్రత్యేక అధికారాలు అంటే అక్కడ అత్యవసరమైతే మామూలుగా అయితే కనుక ఏ రాష్ట్రంలోనైనా సరే పోలీసులదే ప్రధాన భూమిక. అక్కడ ఏదైనా శాంతి భద్రతల సమస్య వస్తే రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంది, రాష్ట్ర పోలీస్ శాఖే చూస్తుంది. కానీ అల్లకల్లోలం లేదా కల్లోలిత ప్రాంతాలలో సైన్యానికి ప్రత్యేక అధికారాలు ఇస్తారు. వాళ్ళకి గవర్నర్ ఆదేశాల మేరకు లేదంటే చీఫ్ సెక్రటరీ కేంద్రానికి సంబంధించిన హోంశాఖ ఆదేశాల మేరకు కల్లోలిత ప్రాంతాలకు వెళ్ళి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. లోకల్ పోలీసు ఒకవైపు ఉన్నప్పుడు రెండో వైపు జరిగేటటువంటి వెర్షన్ ఇది. ఈ వ్యవహారానికి సంబంధించి మరొక 6 నెలల పాటు మణిపూర్తో పాటుగా అరుణాచల్ ప్రదేశ్కి 3 నెలలు ఇట్లాగా ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని నెలల పాటు ఈ ప్రత్యేక అధికారాలు సైనిక దళాల ప్రత్యేక అధికారాలు ఇస్తూ మోడీ సర్కార్ మరొకసారి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దేశద్రోహులు ఈశాన్య రాష్ట్రాలను అడ్డుపెట్టి దేశాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్న నేపథ్యంలో